హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నా వీడియో అండి ఎవరన్నా మొదటగా చూస్తున్నట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే బాగా నచ్చితే మాత్రం షేర్ చేయండి. మనం ఈరోజు స్పెషల్ వచ్చేసి టమోటా ఎండ్రోలు కర్రీ అయితే చేస్తున్నాము. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తున్నాను. ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. దీంట్లో మసాలాలు కూడా ఏది కూడా యాడ్ చేయట్లేదు. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను. చూద్దాం పదండి. ముందుగా అయితే కళాయి పెట్టుకుందామండి. తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందామండి. తర్వాత ఎండ్రోలు అనేవి ఉంటాయి కదండి, అవి దాంట్లోకి ఉండే తల తోక అవన్నీ తీసేసి 2-3 సార్లు అయితే మంచి నీటిలో వాష్ చేయండి. అలా చేయడం వల్ల వాటిలోకి ఉండే మట్టి అనేది అయితే పోతుందండి. ఎక్కువైతే 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోండి. ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్స్ అయితే వేయించుకున్నాయి. ఇవైతే నేను ముందుగా అయితే ఎండ్రోలు అనేవి ఫ్రై చేసుకుని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నానండి. అలా ఫ్రై చేసి వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా అయితే ఆ టిప్స్ని అయితే పాటించండి. కర్రీకి టేస్ట్ బాగా అయితే వస్తుందండి. దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ఇవైతే ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనము తిప్పుకుందామండి. చాలా బాగుంటుందండి. ఎండ్రోలు వేసాం కదా, చాలా టేస్ట్ అనేది కర్రీకి అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు గడ్డెట్ అయితే తిప్పేసుకుందామండి. మీరు ఎక్కువ ఏమీ కష్టపడిన అవసరం లేదండి. చాలా సింపుల్ ప్రాసెస్లోనే చెప్తున్నాను. చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఎక్కువ పసుపు అయితే యాడ్ చేయట్లేదు, చిటికెడు సరిపోతుంది. ఇవి గట్టిట్ అయితే బాగా అయితే తిప్పేసుకుందామండి. ఎండ్రోలు వేసాం కదా, కర్రీకి టేస్ట్ అనేది సూపర్ అయితే వస్తుంది. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది కర్రీ. అంత బాగుంటుందండి. వేడి అన్నంలో తింటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది కర్రీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీంట్లోనే మనం ఇప్పుడు టమాటా ముక్కలు అయితే దీంట్లో అయితే వేసేసుకుందాం. టమాటా అయితే ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనకి టమాటా అనేది ఎలా వేసినా ఉడికిపోతుంది, మెత్తగైతే అయిపోతుందండి. ఇవి బాగా అయితే గట్టిటైతే తిప్పుకుందాం. మీ ఇష్టం అండి, ఆప్షనల్ మాత్రమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఉందండి, ఇష్టం ఉంచి వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇవి బాగా గట్టిటైతే తిప్పుకోవాలండి. అయిపోతూ వస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టుకుని ఉంచుకుందాం. ఇది ఆయిల్ అండి. ఆయిల్ అనేది అలా అయితే సపరేట్గా అయితే వేసుకోండి, లేకపోతే క్యాన్లో అన్న వేసుకోండి. ప్యాకెట్లు ఎక్కువ అయితే వాడకూడదండి. ప్లాస్టిక్ అనేది ఎక్కువైతే మనం యూజ్ చేయకూడదు. ఎక్కువ మనము యూజ్ చేయాలంటే కిచెన్లో అన్నీ స్టీల్ సామాన్లు, స్టీల్ డబ్బాలు అయితే యూజ్ చేయాలండి. ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ కంప్లైంట్స్ అయితే వస్తాయి. సో మీరు ప్లాస్టిక్ ఎంత తగ్గిస్తే అంత మంచిదండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు గట్టిగా తిప్పుకుందామని తిప్పేసుకున్నాం కదా. ఇది ఇప్పుడు మనం 1 స్పూన్ కారం అయితే నేను వేస్తున్నాను. మీ ఇష్టం అండి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారండి, కారము వేయమంటారు. ఈ ఎండాకాలంలోనండి కారం అనేది ఎక్కువైతే తినకూడదు. మనం ఏ ఫుడ్ తీసుకున్న లిమిట్లో అయితే తీసుకోవాలి. ఇప్పుడు కారం యాడ్ చేశారు కదా, బాగా అయితే గట్టిగా అయితే తిప్పుకుందాం.
ఒక 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకుందామండి. అయిపోతూ వస్తుంది కర్రీ. ఇప్పుడు చూద్దాం, చూడండి. అలా అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చినంతప్పుడు ఎండ్రోల్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మన గట్టిగా తిప్పేసుకుందాం. ఏదైనా సింపుల్ కర్రీ ఉందా అనుకుంటే ఇదేనండి సింపుల్ కర్రీ. తొందరగా అయిపోయిన కర్రీ అయితే ఇదే. మనం ఏమి టెన్షన్ పెట్టవసరం లేదు, భయపడవసరం లేదు. మనం చూడండి, చాలామంది అయితే బాబు అనుకుంటారు, ఒక్క నిమిషాలు అయితే అయిపోతుంది కర్రీ. తప్పకుండా అయితే ట్రై చేయండి. మూత పెట్టుకుందాం. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో వేరే వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకనే దయచేసి మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ అయితే అవుతూ వస్తుందండి. కర్రీ చాలా సింపుల్ అండి. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియోని అయితే లైక్ చేసుకోండి. ఇది మీకు సేమియా తెలిసే ఉంటుందండి. సేమియా పుల్లలు అంటారు కదా, అవండి. చాలా మంచిదండి ప్యాకెట్. ఈ సమ్మర్లోనే పిల్లలు హాఫ్ డేస్ వీళ్ళకి మంచిగా ఇదైతే వండి పెడితే తింటారండి. షుగర్ యాడ్ చేసుకుని పెట్టడం వల్ల పాయసం, సేమియా ఉప్మా పిల్లలు ఇంట్రెస్ట్గా అయితే తింటారు. చాలా మంచి చేసి పెట్టండి పిల్లలకి. కర్రీ అయితే ఇది ఒకసారి అయితే మనము చూద్దాము కర్రీ ఎంతవరకు వచ్చిందో. మరి ఏదిగోనండి, కర్రీ అనేది అయితే ఆల్మోస్ట్ అయితే మనకి వచ్చేసిందండి. 17% అయితే వచ్చేసింది మనకి కర్రీ అనేది. ఆయిల్ అనేది చూడండి సపరేట్ అయితే అవుతూ వస్తుంది, మనకి కనిపిస్తుంది చూడండి. ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తే మాత్రం కర్రీ అనేది అయితే అయిపోతూ అయితే వచ్చిందేనండి. అంతేనండి. ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఇంకా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది కర్రీ. మీరు వేడి అన్నంలో అయితే తినండి, చాలా అయితే బాగుంటుంది. టేస్ట్ ఎలాగుందో మీకు ఒక లైక్ రూపంలో అయితే చెప్పండి. కర్రీ చూద్దామా మరి ఇప్పుడు. చూద్దాం. వావ్, చాలా బాగుందండి. ఇప్పుడైతే మొత్తం క్లైమాక్స్కి అయితే వచ్చేసింది. 100కి 100 అయితే వచ్చిందండి. చూడండి, చాలా అయితే బాగుంది కర్రీ. ఆయిల్ అనేది ఇంకా సపరేట్ అయితే అయిపోయింది, మనకి కనిపిస్తుంది కదండి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అలా అవ్వడం వల్ల కర్రీ అనేది అయితే అయిపోతుందండి. చూడండి, కర్రీ అయితే అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.